हरि ओं तत्सत्वं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते ज्ञानप्रसूनाम्बा नमोस्तुते అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. జగన్మాత అమ్మవారి నవరాత్రులు, శరన్నవరాత్రులు అనేక రూపాలలో అమ్మవారిని మనం దర్శించుకుంటూ సేవించుకుంటూ ఉన్నాము. జగన్మాత అనుగ్రహం అందరికీ ఉండాలి. అమ్మ అనుగ్రహం ఉన్నట్లయితే అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యముతో, ఆయుష్తో, సకల సుఖములు, సౌభాగ్యములన్నీ కూడా మరి ప్రసాదింపబడతాయి. ఆ విధముగా అందరూ కూడా మరి ఈ నవరాత్రులలో విశేషముగా అమ్మవారిని ఆరాధించే విధానమైనటువంటిది ఉంటుంది. మనం ఒక్కొక్క రోజు అమ్మవారి విశేషణాలు, జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాలతో మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఉపనిషత్తులలో, వేదములలో చెప్పబడ్డటువంటి జగన్మాత అమ్మవారు ఓంకార స్వరూపిణి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి. మరి ఈ రోజున మరి చూసినట్లయితే శాకాంబరి అమ్మవారు లేదా అన్నపూర్ణమ్మ అని చెప్పి అంటాం. అన్నపూర్ణాదేవి, శాకాంబరి. ఆనందరస సుందరి బ్రహ్మానందరస సుందరి, ఆనందరస సుందరి. అమ్మవారు రససుందరి, బ్రహ్మానంద రససుందరిగా మహాత్ములు కొనియాడుతూ ఉన్నారు. సకల రసములు అన్నీ కూడా అమ్మవారి నుంచే వస్తాయి. అమ్మవారు శాకాంబరి. సమస్త మరి ఫలాదులన్నీ కూడా అమ్మవారే మనకి ప్రసాదిస్తూ ఉన్నది. అన్నపూర్ణగా సకల జీవులను కూడా ఆమె మరి ఆదరిస్తున్నది. సకల జీవులకు ఆహారం పెట్టి కాపాడుతూ ఉన్నది. ఈ విధముగా మరి చూసినట్లయితే జగజ్జనని అమ్మవారు సమస్త విశ్వమంతా కూడా ఆమె అధీనములో ఉండి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు శాకాంబరి అని చెప్పి అన్నప్పుడు, శాఖ అంటే కొమ్మ, శాకాంబరిగా చెప్పినప్పుడు మరి ఓంకార స్వరూపిణిగా, మూలశక్తిగా ఉన్నటువంటి మనం అంత లెక్క పోలేం కాబట్టి అది మరి మహాత్ములు, యోగులు, బ్రహ్మవేత్తలు వారి యొక్క దివ్య జ్ఞానముతో యోగ సమాధి ద్వారా వారు దర్శిస్తారు అమ్మ యొక్క స్వరూపాన్ని. అందువల్ల అందరికీ కూడా సాధ్యం కాదు. అందుచేత అమ్మవారి ఒక ప్రతిమగా మనం సాకారంగా పెట్టుకుని మన స్థాయిలో మనం సేవించుకుంటూ ఉన్నాం. అందుచేత మనం మా దివ్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని దర్శించే విధానం అనేటువంటిది ఏదో కొద్ది మందికి మాత్రమే ఆ విధంగా కలుగుతుంది, కానీ అందరికీ కలిగే అవకాశం లేదు. నిన్న చెప్పుకున్న మనం కాళిదాసు ఆయన దర్శించాడు, అట్లనే తెనాలి రామకృష్ణ ఆయన దర్శించాడు. ఆ ప్రకారం శంకరాచార్యుల వారు, బ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ విధముగా ఒక మహనీయ స్థాయిలో ఉన్నటువంటి వారు ఆ జగజ్జనని అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహముతో దివ్య జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఈ మహానుభావులంతా కూడా. అందువల్ల అమ్మవారు మూలశక్తి, విశ్వవ్యాపిని, విశ్వస్వరూపిణి, జగత్తుకే అధిష్టానముగా ఉన్నటువంటి విశ్వశక్తి. విశ్వమంతా అమ్మవారి శక్తే. సమస్త బ్రహ్మాండములన్నీ కూడా అమ్మ అధీనములో ఉండి గ్రహమండలాలు చిన్న చిన్న బంతుల్లాగా అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఆ శక్తి అంతా ఎవరు చెప్పండి? అమ్మవారే. మనం ఒక డాబా కట్టాలంటే కింద పునాది వేసుకుంటాం, ఆ పునాది నుంచి పిల్లర్స్ లేపుకుంటాం, ఆ పిల్లర్ల మీద ఆ శిలాపు పోసుకుంటాం. కనుక పైన శిలాపు ఉందంటే కింద పిల్లర్లు ఉన్నాయి కాబట్టి, ఆ పిల్లర్లు ఉన్నాయంటే కింద పునాది ఉంది కాబట్టి, పునాది ఉందంటే కింద భూమి ఉంది కాబట్టి, మరి భూమికి కిందే ఉంది చెప్పండి. ఇంత భారీగా ఉన్నటువంటి ఇంత భూమండలం అంతా కూడా కింద ఏం పెట్టారు చెప్పండి? ఏదన్నా పిల్లర్ వేసారామన్నా?
అనంతాకాశంలో కక్షలో ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉందండి? ఏ ఆధారం లేకుండా. అది ఆశ్చర్యం. అందుచేత అమ్మ శక్తి, ఆ శక్తితో మొత్తం పట్టి కట్టి అక్కడ పెట్టేసింది. ఇంకా పోవటానికి వీళ్ళు ఎదుటిపోవడానికి లేదు. చూడండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది. ఒక రోజు అవుతుంది మనకి, రాత్రి పగలవుతుంది. తన చుట్టూ తాను తిరగటంతో రాత్రి పగలు రోజు అని చెప్పని. అదే సూర్యుని చుట్టూ తిరిగి రావటం ఒక సంవత్సర కాలం అని చెప్పేసి అని. మరి ఈ ప్రకారముగా తిరిగే విధానం ఎంత కరెక్టు అని చెప్పనంటే సెకండ్లతో కూడా తేడా లేకుండా తిరిగే విధానం. మనం పెడతాం యంత్రాలని, కొద్ది కాలం పనిచేసి ఆగి కూర్చుంటాయి. ఏమి మరి ఎప్పుడు నిర్మాణం అయ్యిందో జగత్తు యొక్క విధానము, ఆ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి ఈ గ్రహాలన్నీ కూడా. భూమితో పాటు చంద్రుడు, ఆ శనిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహం మొత్తం కూడా ఆ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. వాటిల్లో మనం ఉన్న భూమి కూడా అనంతాకాశంలో సూర్యుని చుట్టూ రౌండ్ వేస్తూ ఉన్నది, ప్రదక్షిణం చేస్తూ ఉన్నది. ఆ ప్రదక్షిణం చేసి వచ్చిందా అంటే సంవత్సర కాలం కరెక్ట్గా. మరి సంవత్సర కాలంలో అలసిపోయిందా? విశ్రాంతి తీసుకుందా? మధ్యలో ఏమైనా కాసేపు కూర్చుందా? ఏమి లేదు. ఒక్క సెకండు కూడా తేడా వచ్చే అవకాశం లేదు. ఏనాడు ఈ విశ్వ బ్రహ్మాండాలలో ఆ విధంగా అమ్మవారు నియంత్రణ చేసిందో ఇప్పటికి కూడా అవన్నీ కూడా అమ్మవారి ఆజ్ఞను అంత కరెక్టుగా పాటిస్తూ ఉన్నాయి. అది అమ్మ శక్తి, జగన్మాత శక్తి. అవి శాకాంబరి, విశ్వమంతా కూడా శాసించగలిగేటువంటి శక్తి స్వరూపిణి. ఏమిటి శాఖలు అని చెప్పనంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క శాఖలు. ఆ శాఖలలో ఉన్నటువంటివి చిన్న చిన్న కొమ్మలు లాంటివి వృక్షములు ఇవన్నీ కూడా. ఇంకా మూలానికి మనం పోయినట్లయితే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహుహవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు అని చెప్పండి భగవద్గీత. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం. అధశాఖం కిందేమో శాఖలు ఉన్నాయి. ఊర్ధ్వం మూలం బ్రహ్మం అధిష్టానమై ఉన్నది. మధ్యలో అమ్మవారు. అశ్వత్థం, అశ్వత్థ వృక్షం అమ్మవారు. అందువల్ల మనం లోకంలో అశ్వత్థమును ఎంత పవిత్ర భావంతో సేవిస్తాం. ఆ ప్రకారముగా మరి మూల శక్తిగా, పరబ్రహ్మ శక్తిగా, మాయాశక్తిగా, శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిగా ఉన్నటువంటి ఆమె యొక్క అధిష్టానములో, ఆధారములో ఈ శాఖలన్నీ కూడా వ్యాపకమై విశ్వవ్యాపకమై ఉన్నటువంటి విధానము. అందుచేత మరి జగజ్జనని విశ్వవ్యాపకమై ఉన్నది కాబట్టి సకల జీవులకు ఏ ఏ ఆహారం అందాలో అవన్నీ కూడా ఆమె అందిస్తుంది. పొద్దున కల్లా రెడీ అయిపోతున్నాయి మనకి. ఎక్కడ చూస్తే చెప్పండి, మార్కెట్కి పోతే ఎన్ని రకాల కూరగాయలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? అమ్మవారు అనుగ్రహం. పొద్దున్న కల్లా మొత్తం వచ్చేస్తాయి ఆ పని, ఏ లోటు లేకుండా నీకు. అది ఏదన్నా మధ్యలో మానవుడు ఏదన్నా చేస్తే చేయొచ్చేమో కానీ అమ్మవారు మాత్రం శుద్ధంగా ఇస్తుంది అన్నీ కూడా. ఇప్పుడు మామిడి చెట్లకు మామిడికాయలు కాస్తూ ఉన్నాయి. మరి ఆ విధంగా పిండి అయిన తర్వాత కాయ అవుతుంది, కాయ అయ్యాక పండు అవుతుంది. కాసేపు ఆగాలగా వీడు, దాని ముందే కోసేస్తాడు. గ్యాస్ రాయిలు ఏదో గాలి పెడతాడు, అగ్ని పెడతాడు, దాన్ని బాగా ముగ్గింపజేస్తాడు. ఆ రుచి ఉంటుందో చెప్పండి? ఇది మానవుడు చేస్తున్నటువంటి పని తప్ప ఇంకేం లేదు. అమ్మవారు శుద్ధంగా అందరికీ కూడా ఆదరణ భావంతో అన్నం పెట్టి కాపాడేటువంటి అన్నపూర్ణమ్మ శాకాంబరిగా ఉండి సకల జీవుల్ని పోషిస్తూ ఉన్నది. అందువల్ల ఆహార విషయంలో లోకంలో అన్ని జీవులు నియంత్రణ కలిగి ఉన్నాయి. అమ్మ అనుగ్రహముతో ఏ జీవికి ఏ ఆహారం పెట్టిందో అవి అవే తీసుకుంటాయి. పశువులు ఉన్నాయనుకోండి, అవి పచ్చిగడ్డి, ఎండుగడ్డి అంతవరకే, ఇంకేం తీసుకో. పక్షులు ఉన్నాయంటే కేవలం పండ్లు. విధముగా లోకంలో అన్ని జీవులకు కూడా ఆహార విధానాలలో ఒక నియంత్రణ అనేటువంటిది ఉన్నది కాబట్టి అవన్నీ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండే విధానముగా ఉన్నాయి.
అన్ని జీవులు ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి. కావాలంటే ఏ జీవులకు ఆసుపత్రులు లేవు. ఒకవేళ తేడా చేస్తే 2 రోజులు లంఘనం పాటిస్తాయి, ఉపవాసం ఉంటాయి, ఆరోగ్యం వాటికి వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఏదైనా తేడా చేస్తే మందులు మింగుతూ ఉంటాం, పదార్థాలు లోపలికి పడేస్తూ ఉంటాం. కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రెండవది, ప్రకృతితో అనుసంధానం కలిగి ఉన్నటువంటి విధానం అన్ని జీవులు కూడా. ఆ ప్రకృతి ద్వారా ఇవ్వబడ్డటువంటి రసాలు ముఖ్యంగా గమనించండి. అమ్మవారి అనుగ్రహముతో వచ్చినటువంటివి ఏంటంటే రసములు, షడ్రసాలు అని చెప్పి అన్నారు. కనుక ఈ షడ్రసాలు అనేటువంటివి తగు విధానముగా శరీరంలోకి పోతూ ఉండాలి. అంతే తప్ప ఊరికే ఒకటే పడేస్తూ ఉన్నామని చెప్పనంటే మాత్రం దేహం ఆరోగ్యం దెబ్బతినిపోయే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఏంటి షడ్రసాలని చెప్పనంటే తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు, ఈ 6 అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అమ్మగారులు ముఖ్యంగా మన ఇండ్లలో ఏం పెట్టుకుంటారు చెప్పండి? 6 ఇండ్లలో ముఖ్యంగా ఉండేటువంటివి 4 పెట్టుకుంటారు. తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదులు వాడరు. అందువల్ల దేహములు అనేటువంటివి అనారోగ్యానికి గురయ్యే విధానం ఏర్పడుతుంది. అందుచేత మరి చూసినట్లయితే ఈ వాడబట్టేక ఈనాడు షుగరు, బీపీలు ఎక్కడ పడ్డా, షుగర్ వచ్చిందా అంటే తీపి మొత్తం పోతుంది. ఆ బీపీ వచ్చిందా అని చెప్పానంటే దానివల్ల ఏమవుతుంది, పులుపు, ఉప్పు, కారం మొత్తం పోతుంది. అందుచేత మరి ప్రకృతి మాత ద్వారా ఇవ్వబడ్డటువంటి ఆ 2 కూడా వాడాలి. వగరు, చేదు ఇవి కూడా శరీరంలోకి పోవాలి. వగరు వల్ల దేహం ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశము ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా లోకంలో అన్ని జీవులు కూడా ప్రకృతితో శాఖలతో అనుసంధానం కలిగి ఆహారాలు తీసుకోవడం కారణముగా అవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండే విధానం ఏర్పడుతుంది. మనం ఆహార విషయంలో అస్తవ్యస్తం చేసుకుంటూ ఉన్నాం. మన దేహంలోకి రసాలు పోవటం లేదు. అది యోగా సంబంధంగా ఉన్నటువంటి వారు న్యాచురోపతి అని చెప్పని అంటారు. న్యాచురోపతి దాని ద్వారా వాళ్ళు చక్కగా మనకి రసాలు అనేటువంటివి అందిస్తారు. రసాలంటే ఈ పండ్ల రసాలు, కూరగాయ రసాలు ఇవన్నీ కూడా కొంచెం శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేటువంటివిగా ఉంటాయి. వాటిల్లో ప్రకృతి మాత శాకాంబరి ద్వారా ప్రసాదింపబడేటువంటి రసములు వాటిల్లో ఉన్నాయి. ముఖ్యంగా మనం రసాలు అనేటువంటి వాటిని పోగొట్టుకుని రుచులుగా చేసుకుని తింటూ ఉన్నాం. అందువల్ల మనం ఈ రుచులు అనేటువంటి వాటికి అలవాటుపడ్డాం కాబట్టి మరి అనారోగ్యం పాలైపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. రసములు అనేటువంటివి శాకాంబరి అమ్మవారి అనుగ్రహముతో ప్రసాదింపబడ్డటువంటి రసములు. అందువల్ల ఆ రసములు దేహములోకి పోయినట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. రుచులు మాత్రమే పడేస్తూ ఉన్నాము అని చెప్పనంటే అనేక వ్యాధులు దేహంలో పుట్టి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రుచులు అనబడేటువంటివి లోకంలో ఏ ప్రాణి ఉపయోగించదు. ప్రకృతి ద్వారా వచ్చేటువంటి రసాలు మాత్రమే తీసుకోవడం కారణముగా అన్ని జీవులు చక్కగా ఉన్నాయి. కనుక అన్ని జీవులను కాపాడేది, పోషించేది, ఆహారం పెట్టి రక్షించేది అమ్మవారు అన్నపూర్ణేశ్వరి శాకాంబరి. ఆమె విశ్వవ్యాపకమై ఉన్నటువంటి స్వరూపిణి. ఆ విధముగా విశ్వం ద్వారా సమస్త జీవుల్ని కూడా ఆమె కాపాడే విధానముగా ఉంటుంది. అందుచేత ఈ విశ్వంలో ఉన్నటువంటివి చూసినట్లయితే మరి 3 రకాలుగా ఉంటాయి ఆహార పదార్థాలు. సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం. ఎందుకంటే ప్రకృతి అని చెప్పన్నప్పుడు మరి సాత్వికము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణముల విధానము ప్రకృతి అని చెప్పి అన్నారు. కాబట్టి 3 గుణాలు విశ్వంలో అవసరం. 3 ఎందుకంటే ఒకసారి సరిపోతుంది కదా, సాత్వికం ఉంటే అయిపోతుంది కదా, సాత్వికం మంచిది కదా, తెల్లగా ఉంటుంది. మిగతా 2 వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి కదా, ఎందుకు పెట్టడం కారణం ఆ 2 అని చెప్పి అనుకోవచ్చు. కానీ వ్యవహారం జరగాలని చెప్పనంటే ఈ 3 ఉండాలి. 3 ఉంటేనే వ్యవహారం. ఇప్పుడు సాత్వికం యొక్క విధానం ఏమిటి? సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు.
సాత్వికం వల్ల కలిగేది జ్ఞానం, తెలుసుకోవటం అనే అంశం ఏర్పడుతుంది. రజః కర్మని భారత, ఈ రజస్సు వల్ల ఏమవుతుంది? కర్మని, క్రియా విధానం, ఈ వ్యవహార విధానం అంతా కూడా రజోగుణం ద్వారా కలిగే విధానం. నడవాలన్నా, కూర్చోవాలన్నా, లెగవాలన్నా, పడుకోవాలన్నా, ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, మాట్లాడాలన్నా, ఇవన్నీ రజస్సు యొక్క సంబంధ క్రియలు. ఇక తమో గుణము దాని విధానం ఏంటని చెప్పానంటే, మనం విశ్రాంతి కోరుకుంటూ ఉన్నాం. వ్యవహారం చేసి అలిసిపోయాం, విశ్రాంతి కావాలి. ఏం చేస్తాం? అప్పుడు తమస్సును ఉపకరణంగా చేసుకుంటాం. ఆ తమస్సును ఉపకరణంగా తీసుకుని ఈ వ్యవహారం అంతా కూడా పక్కన పెట్టేసేసి అట్లాగా సుషుప్తి అవస్థకి వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి తీసుకునే విధానం ఏర్పడుతుంది. అది లేకపోయిందనుకో జీవించే అవకాశం లేదు. ఇప్పుడు పొద్దుగులు పనిచేసావు, రాత్రంతా మేలుకు కూర్చున్నావు, ఆ విధంగా ఎంతకాలం పనిచేస్తా? కాబట్టి విశ్రాంతి కావాలి. పగలంతా పనిచేసావు, సంపాదించుకున్నావు, కుటుంబాలను పోషించుకున్నావు, ఆ విధముగా వ్యవహారం అంతా చేశావు. విశ్రాంతి కావాలి దేహానికి. శరీరంలో ఉన్న భాగాలను అలిసిపోయాయి, ఇంద్రియాలు మొత్తం శక్తిని కోల్పోయాయి. ఈ విధముగా పగలంతా పనిచేసి వ్యవహారములు చేయటం కారణముగా దేహం యొక్క శక్తి తగ్గిపోయింది, ఇంద్రియాలలో సామర్థ్యం తగ్గిపోయింది. అప్పుడు ఎట్లా వస్తుంది? మనకి విశ్రాంతి తీసుకున్నప్పుడు, లోపల సుషుప్తి అవస్థను పొందినప్పుడు లోన ఉన్నటువంటి ఆత్మ శక్తి ఇంద్రియాలకు వస్తుంది, దేహానికి వస్తుంది. అది విశ్రాంతి పొందితే వచ్చే విధానం. విశ్రాంతి పొందాలి, పొందినప్పుడే ఆ శక్తి అనేది ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి విశ్రాంతి కావాలని చెప్పి అన్నట్లయితే మనకేం కావాలి? ఇక్కడ తమస్సు కావాలి. తమస్సు వల్లే మనకు నిద్ర అనేది ఏర్పడుతుంది. నిద్ర అంటే ఏమిటి? తెలియనితనం చేసుకోవటం. తెలియనితనం అంటే ఏమిటి? ఈ వ్యవహారాన్ని ఆ సద్దు మనకు చేసుకోవడం. అందువల్ల 3 గుణాలు వ్యవహార విధానములో అవసరము. సాత్వికం వల్ల జ్ఞానేంద్రియములు, మనస్సు పనిచేస్తుంది. రజోగుణం చేత కర్మేంద్రియములు, ప్రాణవాయువులు పనిచేస్తాయి. రజస్సు వల్ల పనిచేసేటువంటియే కర్మేంద్రియములు, ప్రాణవాయువులు. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన పంచవాయువులు పనిచేయాలి దేహంలో. అట్లా నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులు పనిచేయాలి. ఈ 10 విధములకు ఉపవాయువులు దేహంలో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శరీరం ఎంతో మనకి తేజోవంతముగా, కాంతివంతముగా, ఆరోగ్యవంతముగా, శక్తివంతముగా ఉండే అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అందుచేత ఈ దశవిధ వాయువులు పనిచేసే విధానం ఏమిటంటే రజోగుణ ఆశ్రయం ద్వారా. అట్లా కర్మేంద్రియములు నడక, ఇవ్వటం, పుచ్చుకోవటం, ఆ తర్వాత మాట్లాడటం, ఇవన్నీ కూడా కర్మేంద్రియ సంబంధ వ్యవహారం అంతా కూడా రజస్సు వల్లే జరుగుతూ ఉంటుంది. కనుక సాత్వికం అనే విషయం చూసినట్లయితే జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు పనిచేసేటువంటి సాత్వికం. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవహార విధానముగా ఉన్నప్పుడే జీవన విధానం గడిచే అవకాశం ఉంటుంది, జీవనం నడిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ నాకు జన్మలొద్దు, నాకు ఈ వ్యవహారం వద్దు, సంసారం వద్దు, ఈ భోగాలు వద్దు, ఏమొద్దు అనుకునేటువంటి వాడు వైరాగ్యమూర్తి, వాడు వేరు. మోక్షాపేక్షతో ఉన్నటువంటి వాడు, నివృత్తి మార్గంలో పయనించే విధానముగా పోయేటువంటి వాడు. ఇక నాకు వద్దిది, నాకు ఈ వ్యవహారం వద్దు, సంసారం వద్దు, భోగాలు వద్దు, ఈ జన్మలే వద్దు అనుకుని ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మార్గం వేరే ఉంటుంది, నివృత్తి మార్గము అని చెప్పని. కానీ ఆ మార్గంలో ఎంతమంది పోతూ ఉన్నారు లోకంలో? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు వేల కొలది మానవులలో కశ్చిత్ ఏ ఒకానొకడికో కలుగుతుంది ఆ నివృత్తి మార్గంలో పోయే విధానం. కనుక ఆ నివృత్తి మార్గంలో పోయే ఉద్దేశం ఉన్నటువంటి వాడు ఈ 3 గుణాలను పక్కన పెట్టేసుకుంటాడు, లోనికి వెళ్ళి బ్రహ్మములో లీనమైపోయే విధానం అనుకుంటుంది. కానీ లోకం అందరికీ ఆ ఉద్దేశం లేదు కదా. అందుచేత ఎవరైతే ఉన్నారో జీవులు, వాళ్ళ అపేక్షలు అనుసరించి లోకములో సంసారాదులు శీలిస్తారు. ఉత్తమ లోకాలకు పోవాలి, ఉత్తమ దేహాలు పొందాలి అనే అపేక్షలు చాలా మందిలో ఉన్నాయి. కాబట్టి వాళ్లకు ఈ 3 గుణాలు ఉపకరణములుగా ఉన్నాయి, వాళ్ళ వ్యవహారానికి ఇవి ఆధారంగా ఉన్నాయి. కాబట్టి గుణాలు లేకపోయినాయి అంటే దేవుడే, గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అని చెప్పిన అన్నారు. అందుచేత మరి ఈ గుణములు అనబడేటువంటి విధానములో చూసినట్లయితే
అవి మరి వ్యవహారానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకృతి అని చెప్పన్నప్పుడు సాత్వికము, రాజసికము, తామసికము ఈ మూడు చేరి ఉన్నటువంటి విధానములే. అందువల్ల ఇవే శాఖలుగా విస్తరించాయి. మనం చూసినట్లయితే మరి శుద్ధాత్ చబలమభూతు అనే సాంఖ్యం చెప్పినప్పుడు ఆ శబల బ్రహ్మము నుండి ఏర్పడినటువంటిది అవ్యక్త తత్వం, దాని ద్వారా ఏర్పడింది మహత్తత్వం, దాని ద్వారా ఏర్పడింది అహంకార తత్వం. అహంకార తత్వము 3 విధములుగా ఉండేను అన్నారు. సాత్విక అహంకారము, రాజసిక అహంకారము, తామసిక అహంకారం అని చెప్పని ఈ 3 విధములుగా ఉన్నటువంటి ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండే పంచ తన్మాత్రలు ఏర్పడతాయి. ఈ పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూపరసగంధాదులను పంచ తన్మాత్రలు అని చెప్పని అంటారు. ఈ పంచ తన్మాత్రల నుండి తామసిక అంశము ఏర్పడేటువంటి శాఖలే ఆకాశము. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. శబ్దమునందలి తమో గుణాంశం ఏర్పడింది ఆకాశం. ఇట్లా మొత్తం ఏర్పడతాయి. ఈ విధముగా శాఖోపశాఖలకు ఏర్పడేటువంటివన్నీ కూడా మరి అమ్మవారి అధీనములో ఉండి విశ్వవ్యాపకముగా అయినటువంటి యొక్క ఈ శాఖలు సకల జీవులను రక్షించే విధానముగా, పోషించే విధానము ఉన్నటువంటి యొక్క శాఖలు. ఒక భారతదేశమే కాదు, ఈ భూమండలం మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలలో ఉన్నటువంటి శక్తి అమ్మవారి శక్తి. సకల జీవులు పోషింపబడేది అమ్మవారి అధీనములోనే, ఏదో భారతదేశంలోనే అని చెప్పి అనుకోమాకండి. భూమి అని చెప్పి అన్నప్పుడు కేవలం భారతదేశం వరకు ఉన్న భూభాగమే భూమి అని చెప్పి అనుకోమాకండి. ఈ భూమి మొత్తం చేరి మొత్తం భూభాగమే. అందువల్ల ఈ భూమి మీద ఆ సృష్టి వ్యవహారం అంతా ఉన్నది. అన్ని దేశాలు ఏమి 190 అంటారు, 200 అంటారు, ఎన్ని దేశాలు ఉన్నా మనకు తెలియదు. అన్ని దేశాలలో కూడా సకల జీవుల్ని పోషించే విధానము ప్రకృతి మాత అమ్మ అనుగ్రహముతో సకల జీవులు కూడా చక్కగా హాయిగా పోషింపబడుతూ ఉన్నవి. అయితే ఇలాంటి సృష్టులు ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నవి అని చెప్పనే మాట మనకి యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవానుల వారు చెప్తున్న మాట. అది ఎంతవరకు విధానమో అది మనకు అంతు చిక్కే వ్యవహారం కాదు. అది కొంత ఊహాత్మికముగా మానవునిలో ఉన్నది. ఏమిటంటే విశ్వంలో కొన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయని చెప్పి చెప్పేది. కొన్ని కోటాను కోట్ల నక్షత్రాల సమూహం పాలపొంత అన్నారు, దాన్ని తేజోపుంజం అన్నారు, గెలాక్సీ అన్నారు. ఒక గెలాక్సీలో ఒక సూర్యుడు, ఆయన చుట్టూ పరిభ్రమించే కొన్ని గ్రహములు ఇక్కడ. అట్లాంటి గెలాక్సీ అన్నాం కదా, అంటే పాలపొంత అన్నప్పుడు అలాంటివి విశ్వంలో ఎన్నో లక్షలు ఉన్నాయని చెప్పనే మాటగా చెబుతున్నారు వైజ్ఞానికులు. అన్నప్పుడు ప్రతి గెలాక్సీలో ఒక సూర్యుడు, అక్కడ ఒక మరి ఆయన చుట్టూ పరిభ్రమించే గ్రహములు, అక్కడ కూడా భూమి, అక్కడ సృష్టి, అది విధానం. ఇలాంటివి చూసినట్లయితే ఇలాంటి విశ్వములు ఇంకెన్నున్నాయో, ఎన్ని ఉన్నా కానీ అన్ని కూడా అమ్మవారి అధీనములో ఉన్నది కాబట్టే ఆమెను శాఖాంబరి అన్నారు. అన్ని శాఖలకు ఆమె అధినాయకురాలు, అధిష్టాన దేవత, శక్తి స్వరూపిణి, విశ్వవ్యాపిని, విశ్వధారిణి, విశ్వ పోషక, విశ్వ పరిభ్రమణి, అన్ని తిప్పుతా ఉంది ఆ శక్తి అంతా కూడా. ఇప్పుడు నీలో శక్తి లేదా చెప్పండి? శక్తి ఉండబట్టి నడుస్తూ ఉన్నావు, లెగుస్తూ ఉన్నావు, కూర్చుంటూ ఉన్నావు, వ్యవహారం చేస్తూ ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు, అన్నీ చేసుకుంటూ ఉన్నావు. ఆ శక్తి కాస్త తగ్గిపోయిందంటే కూలబడతావు, మంచంలో పడుకుంటావు. అపన్నే ఎవరో వచ్చి లేపాల మళ్ళా అంతేక. కనుక ఆ శక్తి నీలో ఉన్నది కాబట్టి అన్ని కార్యములు చేసుకుంటూ ఉన్నావు. ఎవరి ప్రమేయం లేకుండగా, ఎవరి మీద ఆధారపడకుండగా పనులు చేసుకుంటూ ఉన్నావు. ఒకవేళ ఆ దేహములో పటుత్వం, ఆ శక్తి కనుక తగ్గింది అని చెప్పనంటే ఎవరు చేయాలి సేవలు చెప్పండి? చేసేవాళ్ళు కూడా కొద్ది రోజులు చేస్తారు, వాళ్ళకి ఇసుకు ఏర్పడుతుంది. ఎంతకాలం అయ్యా నేను సేవలు చేయాలి నీకు అని వాళ్ళు ఇసుక్కుంటారు. అందుచేత మన పనులు మనం చేసుకోవాలని చెప్పనంటే మనకు శక్తి అనేది బాగా ఉండాలి. ఆ శక్తి అంటే అమ్మవారు, అమ్మ అనుగ్రహము, శక్తి కలిగి ఉన్నాము అని చెప్పని మనం అనుకున్నట్లయితే ఏం భావించుకోవాలి? అమ్మ అనుగ్రహం నా మీద ఉన్నది అని చెప్పి అనుకోవాలి.
మనం శక్తి కలిగి సమస్త కార్యాలు ఎవరి యొక్క ఎవరితో ఆధారపడకుండా ఎవరిపై ఆధారపడకుండా చేసుకుంటున్నాము అని చెప్పనంటే ఆ శక్తి మనలో ఉందని చెప్పనంటే అమ్మవారు ఆ శక్తి మనకు ప్రసాదించింది. అలాగా ఈ శరీరానికి శక్తినిచ్చేటువంటి పదార్థాలు కూడా లోకంలో అమ్మవారు పెట్టింది. మనం ఈ శక్తి కోసముగా మరి తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆహార పదార్థాలను భుజిస్తూ ఉన్నాం. కనుక తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహారాలు భుజించటం కారణముగా అవి మన కోసంగా పెట్టలా, అవి వేరే జీవులు ఉన్నాయి. వాటికి ప్రకృతి పరమైనటువంటి ఒక స్వాభావికత ఉన్నది. వాటికి మృగాలని చెప్పని అంటాం కదా, అవి సృష్టిలో నిర్మాణం చేయబడ్డటువంటివి. కాబట్టి వాటికి నియంత్రణ ఆహారం అది జన్మత స్వాభావికంగా విశ్వం ఏర్పడ్డప్పటి నుంచి వాటికి అదే ఆహారం. అట్లా నిర్మాణం అనేది సృష్టిలో వచ్చేసేసింది అన్నమాట. తామసిక అంశముతో పుట్టాయి కాబట్టి అవి తామసిక సంబంధ ఆహారాలనే భుజించేటువంటివిగా ఉంటాయి. ఇప్పుడు గోవులు మొదలైనటువంటి ఉన్నాయి ఏం చెప్పనంటే సాత్విక అంశంతో పుట్టాయి కాబట్టి గోవులు మొదలైనటువంటి జీవులు అవి సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఆహారమే తీసుకుంటాయి కాబట్టి మరి వాటి నుంచి వచ్చేటువంటి పాలు కూడా మనం తీసుకున్నట్లయితే సాత్వికంగా శక్తివంతంగా ఉండే అవకాశంగా అని. ఇట్లాగా మరి లోకంలో ఏ ప్రాణికి ఉన్నటువంటి ఆహార విధానం ఆయా ప్రాణులకు నియంత్రణ, వాటికి స్వభావము నియంత్రణయే, ఆహారము నియంత్రణయే. ఇప్పుడు పశువు ముందు మీరు మాంసం పెట్టండి తింటుందేమో, అది తినదు. కనుక దానికి ఏంటంటే నియంత్రణ, దానికి ఆహారం ఏదైతే నియంత్రణ చేయబడిందో ప్రకృతి ద్వారా అదే తీసుకుంటుంది. అదే మృగం దగ్గర గడ్డి పెట్టండి తింటుందేమో, అది తినదు. ఈ ప్రకారముగా చూసినట్లయితే అవి తామసికంగా ఉంటాయి. క్రూర మృగాలని చెప్పనంటే అలా విధముగా అటు పుట్టుక అవి తినే ఆహారములు కాబట్టి అవి చాలా క్రూరముగా ఉండి మరి ప్రవర్తించే విధానం వాటిల్లో ఉంటుంది. అలాంటి ఆహారాదులు మనం తీసుకున్నట్లయితే మరి మనలో ఎలాంటి స్వభావం వస్తుంది చెప్పండి. అప్పుడు అవి అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్రూరముగా ప్రవర్తించే విధానంగా ఏర్పడుతూ ఉన్నది. కారణం ఏంటి? అలాంటి ఆహారం తీసుకోవడం కారణముగా. అందువల్ల దాన్ని బట్టి మనం కూడా ఆహార విధానములో మార్పు చేసుకున్నట్లయితే మనం సాత్వికంగానూ ఉంటాము, ఆరోగ్యంగానూ ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మన దేహ నిర్మాణము అనేటువంటి విధానములో మరి చక్కగా శాఖ ఆహారములు, శాఖ పదార్థములు అనేటువంటివే మానవునికి నియంత్రణగా ఉన్నటువంటి ఆహార పదార్థములు. కాబట్టి పండ్లు కానీ మరి కూరగాయలు కానీ పప్పులు కానీ మనకు శక్తి కావాలంటే ఇవి సరిపోతాయి. పప్పు దినుసులలో ఉన్న శక్తి చాలా గొప్పగా ఉన్నది అమ్మవారు పెట్టారు మానవులకి. ఎన్ని రకాలైన కూరగాయలు అండి, ఉదయం లెగిసావని చెప్పి బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, రకరకాల కాయలు నీకు ఇచ్చింది అమ్మవారు. ఒక ఆకుకూరలో తోటకూర, బచ్చల కూర, చిర్రాకు, గిర్రాకు అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు నీకు ఇచ్చింది. ఇంకా శక్తి విధానంగా ఈయన ఆరోగ్యం ఇచ్చేటువంటి విధానాలు, శక్తినిచ్చేటువంటివి పప్పు దినుసులు కాబట్టి అవి తీసుకుంటే ఇంకా వేరే మాంసాదులు లాంటి ఆహార పదార్థాలు తినాల్సిన అవసరము లేదు. రోజువారీగా తీసుకున్నట్లయితే పప్పులు చక్కగా మంచి శక్తి దేహానికి వచ్చే అవకాశము ఉంటుంది. శక్తిమయముగా ఉన్నది అమ్మవారు, ఆ శక్తి నీకు ఇస్తుంది దేహానికి. అవి తీసుకొస్తాను. ఇంకా కావాలని చెప్పనంటే నీకు బాదం, జీడిపప్పు, పిస్తా ఇలాంటివి కూడా ఉన్నాయి. కొంచెం కాస్ట్లు ఎక్కువైనా శక్తి కావాలని కోరుకుంటున్నావు కాబట్టి ఆ శక్తి దేహానికి వస్తుంది. అందువల్ల దేహానికి శక్తి కావాలి అని చెప్పనే ఉద్దేశంతో వేరే దారుల్లో పోయామనుకో, దానివల్ల ఏమవుతుంది? దేహం రోగాల పాలైపోతుంది. ఈనాడు చూస్తే ఆసుపత్రుల్లో కిక్కిరిసిపోతా ఉన్నాయి. క్యూలో పోయి నుంచుంటూ ఉన్నారు. యమలోకం అన్నా ఖాళీగా ఉంటుందేమో కానీ ఈనాడు ఆసుపత్రుల్లో మాత్రం ఖాళీగా ఉండటంలా. ఎందువల్ల కారణం? లోన మనం ఏ పదార్థాలు తినకూడదో, ఏ పదార్థాలు ఏ జీవుల కోసంగా పెట్టబడి ఉన్నాయో ఆ జీవులు తినే పదార్థాలు మనం తింటూ ఉన్నాం కాబట్టి ఈ విధముగా మన దేహం అంతా కూడా రోగాల ఫ్యాక్టరీ అయిపోతా ఉన్నది చివరికి. అది అందుచేత మనం ఈ శాకాంబరి అమ్మవారు, అన్నపూర్ణ అనండి, శాకాంబరి అనండి. కాబట్టి ఈ ప్రకారముగా అమ్మవారిని ఇప్పుడు మనం పూజ చేస్తూ ఉన్నాం. మంచిగా అలంకరణ చేసి చూసినట్లయితే మరి అక్కడ అమ్మవారి దగ్గర దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు, పొట్లకాయలు,
అరటికాయలు, ఇంకా అనేకమైన పండులు అన్నీ కూడా అలంకరణ చేస్తారు, అమ్మవారికి నిండా చేస్తారన్నమాట. ఈ పూటంతా అమ్మవారికి చక్కగా శాకాంబరి కాబట్టి అమ్మవారిని మధ్యలో కూర్చోబెట్టి ఆమె వల్ల ఎన్ని ఏర్పడ్డాయి కాబట్టి ఈ పండ్లన్నీ కూడా, అందువల్ల ఆమె దర్శించుకునే విధానం కోసమేమో, అమ్మ చూడు నువ్వు ఇచ్చావు ఇవన్నీ కూడా మాకు, ఎప్పుడు ఇచ్చావో మాకు తెలియదు, మేము ఇవే రోజువారీ తీసుకుంటూ ఉన్నాము, సార్ నువ్వు కూడా చూడమ్మా అని చెప్పేసి భక్తులు అమ్మవారి దగ్గర చక్కగా దారం కట్టి ఏలలు కడతారు, రౌండ్గా కడతారు. అమ్మవారి మెడలో కూడా మరి చూస్తే అలాంటి పండ్లు లాంటి కూరగాయలు కూడా అమ్మవారికి వేయటం జరుగుతుంది. ఎందుకంటే నేను తెనాల్లో అమ్మవారి ఉత్సవాలలో ఉపన్యాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చూసా ఈ దృశ్యాన్ని. అమ్మవారికి శాకాంబరిగా అలంకరణ చేసిన విధానములో పండ్లు, కూరగాయలు అన్ని రకాలైనటువంటివన్నీ కూడా అమ్మవారి చుట్టూ కూడా పెట్టే విధానంగా చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆ విషయం. అందుచేత ప్రకారముగా అమ్మవారు మరి మనకి ఇచ్చినటువంటివన్నీ ఆహార పదార్థాలు కాబట్టి మరి ఈ శరీరానికి శక్తిని తెచ్చుకోవాలని చెప్పనంటే కొంత అమ్మవారు ప్రసాదించేటువంటి ఆహార పదార్థములు నియంత్రణ. విశ్వంలో ఏ జీవులకు ఏ ఆహారాలు అయితే ఉన్నాయో ఆ జీవులు ఆహారం వరకే తీసుకునే విధానం సృష్టిలో ఉన్నది. ఆ నియమాన్ని అన్ని జీవులు పాటిస్తూ ఉన్నాయి. అన్ని జీవులు ఆ విధానం పాటిస్తూ ఉన్నాయి. విశ్వంలో ఆహార విషయంలో నియమ నిబంధనలు లేకుండా, పాటింపు లేకుండా అన్నిటినీ స్వాహా చేసే విధానం గల ప్రాణి ఏదైనా ఉన్నదా అని చెప్పనంటే ఏం చెప్పాలి చెప్పండి? వాడి పేరేమిటి? మానవుడు. మహాత్ములు బోధిస్తూ ఉన్నారు, శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అరే నాయనా మాన్రా 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 అని చెప్పని వీడేమంటాడు? మానను మానవుడు అంటాడు. మానవుడు కదా, మానవుడు కాబట్టి ఏమంటాడు? మానను మానను. మానకపోతే నీ కర్మ. కాబట్టి దేహంలోకి అలాంటి పదార్థాలు పడేశాము అని చెప్పనంటే లోనగా పోయాక ఊరుకుంటాయా? ఊరుకోగా. కాబట్టి అవి దేహంలో కొన్ని కొత్త కొత్త వ్యాధులను పుట్టింపజేసే విధానం చేస్తాయి. కాబట్టి మనం దానివల్ల నిరంతరముగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. చూస్తే కొంతమంది భోంచేసిన తర్వాత చేతిలో అన్ని బిళ్ళలు వేసుకుంటారు. ఇది బీపీ కోసం, షుగర్ కోసం, పొట్ట నొప్పి కోసం, కాలు నొప్పుల కోసం, ఉదర నొప్పి కోసం, ఇట్లాగనే రకాలైన బిళ్ళలు మొత్తం 5-6 బిళ్ళలు 10 బిళ్ళల దాకా లోపల వేసుకుంటూ ఉంటారు. గమనించండి. కాబట్టి ఈ విధంగా కారణం ఏమిటని చెప్పనే విషయం చూసినట్లయితే మనం శరీరంలోకి పంపించే పదార్థములు ఆ వివేకము లేకుండా పంపించడం కారణముగా మనం మన శరీరాన్ని ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాం. కనుక ఆహార నియమాలు మనం పాటించినట్లయితే మనకి ఈనాడు బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. చెప్పండి, పూర్వకాలంలో మన పెద్దలు, మన తాతలు ఉన్నారు, ఎట్లా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు చక్కగా మంచిగా ప్రకృతి పరంగానేటువంటి ఆహారం తిన్నారు కాబట్టి వారు మంచిగా శక్తివంతముగా ఉన్నారు, దృష్టి బాగా ఉన్నది, పన్నులు ఊడిపోకుండా ఉన్నాయి, కర్ర చేతికి వచ్చే విధానం లేకుండా అంత వయసులో కూడా బాగా నిలకడగా నిలబడి వ్యవహరించే విధానం. కారణం ఏంటని చెప్పానంటే అప్పట్లో ఆహారం శుద్ధముగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం కారణముగా. ఈనాడు చూస్తే అంతా కలియుగం, మరి కల్తీ యుగం అర్థం కాదు. మొత్తం కల్తీగా మానవుడే తన ఆరోగ్యానికి ముప్పు చేసుకుంటూ ఉన్నాడు. మనకొచ్చే ఆహార పదార్థాలు ప్రకృతి మాత్రం శుద్ధంగానే ఇస్తూ ఉన్నది, కానీ వీడు దాంట్లో కల్తీ చేసేసి ఎరువులు విధంగా పడేసేసి, బొప్పాయి చెట్లు ఉన్నాయి, అవి బాగా లావుగా వస్తే తప్ప వాడికి లాభం రాదని చెప్పని ఇంజక్షన్లు పొడుస్తూ ఉన్నాడు. అట్లా అరటి కొబ్బరి చెట్లు అవి కూడా బాగా లావుగా రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఇంజక్షన్లు పొడుస్తూ ఉన్నాడు. అరటి చెట్లు బాగా లావుగా బారుగా కాయలు వస్తే బాగా ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి ఉద్దేశంతో అరటి చెట్లకు కూడా ఇంజక్షన్లు పొడుస్తూ ఉన్నాడు. ఇంజక్షన్లు నువ్వు పొడుచుకుంటూ ఉన్నా బాగానే ఉన్నది. వాటికి పడవటం ఇంజక్షన్లు చెట్లకు కూడా, మామిడి చెట్లకు పొడిసే, బొప్పాయి చెట్లకు పొడిసే, అరటి చెట్లకు పొడిసే అన్నింటి పొడవటమే మరి ఇంజక్షన్లన్నీ కూడా. ఈ విధంగా పొడవటం, అవి బాగా విస్తారంగా వస్తాయి. అవి పచ్చిగా ఉన్నప్పుడే కోసేయటం, మళ్ళా ఎరువులతో వాటిని పండించడం రుచి పసి లేకుండా.
ఈ ప్రకారముగా అనారోగ్యానికి ఎవరు కారణము? శాకాంబరి అమ్మవారు కారణమా, మనమే కారణమా? ఆలోచించండి. ప్రకృతి మాత అన్ని విధాల మానవునికి మనిషి మీద ఉన్న దయ్యతో అమ్మగారు అనేక రకాలైన పదార్థాలు మనకు అందిస్తూ ఉంటే అవన్నీ మనం కలుషితం చేసి దేహంలో పడేస్తూ ఉన్నాం. తినకూడని పదార్థాలను కూడా తినటం కారణముగా మన దేహం అంతా కూడా అనారోగ్య పాలవుతూ ఉన్నది. అందువల్ల ఆహార విషయంలో ఆహార శుద్ధియే జ్ఞానసిద్ధి అన్నారు మహాత్ములు. మలైల స్వాముల వారు చెప్పిన మాట, ఆహార శుద్ధియే జ్ఞానసిద్ధి అని చెప్పి అంటారు. న్యాయార్జిత ఆహారము, సాత్విక ఆహారము, దైవార్పిత ఆహారము, మితాహారము అని సుఖబ్రహ్మాశ్రమ స్వామి వారు చెప్పే మాట. మనం తీసుకునేటువంటి ఆహారం అంటే ఎట్లా ఉండాలి? న్యాయార్జితమై ఆహారం ఉండాలి, సాత్విక ఆహారమై ఉండాలి, తర్వాత మితాహారమై ఉండాలి, నాలుగవది దైవార్పిత ఆహారం. మన ఆహారం తీసుకునే విధానం కూడా దైవమునకు అర్పించి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇట్లా మరి భోంచే సందర్భంలో భగవద్గీత శ్లోకాలను పఠనం చేస్తారు. ముఖ్యంగా పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంటుంది కదా, దాన్ని పఠనం చేస్తారు. మేము సుఖబ్రహ్మాశ్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా భోంచేసే ముందు భగవద్గీత శ్లోకాలు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఊర్ధ్వమూలం అధశ్య, దాంట్లో శ్లోకం వస్తుంది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరాగ్ని, వైశ్వనరాగ్ని రూపకంగా మానవ దేహంలో ఉండి నేను ఆహారాన్ని పచనం చేస్తూ ఉన్నానని చెప్పని సర్వేశ్వరుడు చెప్పేటువంటి మాట. అందువల్ల పురుషోత్తమ ప్రాప్తి యోగములో కనీసం ఆ శ్లోకం వరకైనా చెప్పుకున్నా పర్వాలా. మొత్తం శ్లోకాలు రాకపోయినా ఈ శ్లోకం దాన్ని బాగా మీరు కంఠస్థం చేయండి. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగములో వచ్చే శ్లోకం ఇది. స్వయంగా స్వామివారు దాంట్లో నేను ఉన్నాను, నేను జీర్ణం చేస్తున్నాను అని చెప్పి అంటారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, ప్రాణినాం జీవుల యొక్క దేహమును ఆశ్రయించి ప్రాణాపానవు సమాయుక్త, ప్రాణాపాన వాయువులతో చేరి ఉన్నటువంటి సమాయుక్త సమాన అగ్ని ద్వారా పచామ్యన్నం చతుర్విధం, 4 విధములుగా ఉన్నటువంటి ఆహారం పచనం చేస్తూ ఉన్నాను. భక్ష్య, భోజ్య, శోష్య, లేహ్య అనేటువంటి చతుర్విధానములను నేను పచనం చేస్తూ ఉన్నాను అని చెప్పి అంటారు. అందువల్ల కనీసం మనం భోంచేసే సందర్భంలో ఈ శ్లోకం అన్నా పఠించండి చాలు. మొత్తం అధ్యాయం అంతా పఠిస్తే ఇంకా మంచిదే. కుటుంబం అంతా కూర్చుంటారు భోజనం కాడ, నానా మాటలు పెట్టుకోవడం కంటే లోకాభిరామాయణం పెట్టుకోవడం అని చెప్పనంటే దానికంటే కూడా ఈ చదవటం మంచిది కదా. ఎక్కడెక్కడో వాళ్ళ గురించి అనుకుని భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ బుద్ధిలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, మాట్లాడుతూ భోంచేయటం కూడా ప్రమాదం అన్నారు. మౌనముతో భుజించాల్సి ఉంటుంది. భోంచేసేటప్పుడు మాట్లాడకూడదు, మౌనంతో భుజించాలి. కారణం ఏంటని చెప్పనంటే మనకి స్వరపేటిక కాడ భగవంతుడు నిర్మాణం చేశాడు. ఏమిటంటే ఈ శ్వాసకోశమునకు అన్నవాహిక శ్వాసకోశము ఆ రెండింటికి ఆయన సంబంధం పెట్టాడు. శ్వాస పీలుస్తూ ఉన్నప్పుడేమో అన్నవాహిక ద్వారం మూయబడి ఉంటుంది. అన్నాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు శ్వాసకోశం యొక్క రంధ్రం మూయబడి ఉంటుంది. ఆ పక్క ఈ పక్క మూయబడి ఉంటుంది అన్నమాట. ఇది చేస్తూ ఉంటే ఆ పక్క మూయబడి ఉంటుంది, అది చేస్తే ఈ పక్క మూయబడి ఉంటుంది. కాబట్టి మనం ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు అన్నవాహికలోకి పోతుంది, అది గాలి పీలుస్తూ ఉన్నప్పుడు ఆ శ్వాసకోశంలోకి పోతూ ఉంటుంది. అందుచేత ఆ విధముగా సిస్టమ్ ఉంది. కాబట్టి ఎక్కడో దృష్టి పెట్టి భోంచేస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం పొరపాటున ఒక మెతుకు గనక శ్వాసకోశంలోకి పోయిందనుకో అంతే సంగతి. కాబట్టి మౌనముగా భోంచేయటం చాలా మంచిది. రెండవది, అక్కడ మరి ఈమె 10 మంది పిల్లకాయలతో మీరు కూర్చుంటారు కదా, ఎంత చిన్న అధ్యాయం, 20 శ్లోకాలు పురుషోత్తమ ప్రాప్తి యోగం. అది చెప్పుకోవటం వల్ల చక్కగా ఇంట్లోనూ శుభంగా ఉంటుంది, పిల్లకాయలకి భగవద్గీత శ్లోకాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఓ సంస్కార విధానముగా భోజనం చేసిన విధానం కూడా అవుతుంది. కనీసం రోజంతా మాట్లాడినప్పటికీ కూడా భోజనం చేసే సందర్భంలోనన్నా మౌనం పాటించగలిగితే ఎంతో మంచిది. ఆ భోజనం మీదే దృష్టి పెట్టాలి. శాకాంబరి అమ్మవారు మనకు భోజనం ఇచ్చింది. ఇంట్లో ఇల్లాలు కూడా, తల్లి అమ్మగారు కూడా ఎంతో కష్టపడి మరి యజమాని కోసంగా, బిడ్డల కోసంగా ఎంతో కష్టపడి మరి 2-3 గంటలు బాగా శ్రమ చేసి రుచికరంగా ఆమె గారు చేసి పెడుతుందన్నమాట. ఇందువల్ల మీ మీద ఉన్న ప్రేమ, బిడ్డల మీద ఉన్న ప్రేమ, అంత శ్రమించి రుచికరంగా చేసి పెట్టిన పదార్థాలని మనం ఆ రుచిని ఆస్వాదించాలని చెప్పనంటే మనం ఉండాలి అక్కడ. మనం మౌనం వహించి ఆ తినే పదార్థాల మీద మనసు ఉన్నట్లయితే మరి ఆ శ్రమ చేసి రుచికరంగా చేసినటువంటి పదార్థాల దానిని, ఆ రసాన్ని ఆస్వాదించే అవకాశము ఏర్పడుతుంది. దానివల్ల ఆమె కూడా సంతోషిస్తుంది, శ్రమ పడేటువంటి తల్లి కూడా సంతోషిస్తుంది. మనసు ఎక్కడో పెడతాం, మాటలతో వ్యవహారం చేస్తూ ఉంటాం, కలుపుదాం ముద్ద, నోట్లో పడేస్తాం, కసాపస నవ్వులేస్తాం, లోనకు దోయిసేస్తాం. ఏమైంది ఇక్కడ? దైవ విధానంగా పోయింది లేదు, ఆ శ్రమను మనం గుర్తించింది లేదు. కాబట్టి వ్యవహారంలో రోజంతా చేస్తూ ఉన్నాం. అందుచేత ఆ భోంచేసే 10 నిమిషాలైనా, అరగంట అయినా కొంత మనం నియమం పెట్టుకోవాలి. రెండవది ఏదో అట్లా పడేసేసి కసాపస అటు ఇటు తిప్పేసేసి మింగేస్తూ ఉన్నాం అనుకో, లోనకు పోయాక మరి అది జీర్ణం కావాలంటే మరి పరమాత్మ కూడా మనం పని పెట్టినట్టు అవుతుంది. పరమాత్మ ఉన్నాడు, జీర్ణం చేస్తూ ఉన్నాడు. ఎగస్ట్రా పని ఆ పరమాత్మకి. నీకు భగవంతుడు పన్నులు పెట్టాడు. ఎలాంటి పన్నులు? ముందు ఉన్న వరస సన్నగా ఉంటాయి, పక్క ఉన్న వరస దలసరంగా ఉంటాయి, లావుగా ఉంటాయి. 2 పన్నులు జత చేసి స్వామివారు పక్కన పెట్టాడు. ముందు నమిలే విధానం ఉండదు కాబట్టి అక్కడ ఒక్కొక్క వరసగానే పన్నులు అనేటువంటి స్వామివారు సిద్ధం చేశారు. కనుక పక్కన ఏర్పడ్డ పన్నులు దలసరిగా, లావుగా, మందముగా 2 పన్నులు ఒకే జతగా ఉండే విధానముగా నిర్మాణం చేసిన ఉద్దేశం ఏంటి? అరే నువ్వు కొంచెం బాగా నమిలి మింగితే లోన ఉన్న నాకు శ్రమ తగ్గుతుంది అని స్వామివారి యొక్క ఆలోచన. ఆ భావంతోనే ఏం చేశారు? పైన అలాగే దసరగా పెట్టాడు, కింద పెట్టారు. కనుక తీసుకున్న ఆ ముద్ద కొంచెం బాగా కనుక దాన్ని నమిలినట్లయితే మెత్తగా, దానివల్ల నోట్లో ఊరి రసాలు కూడా దాంట్లో మిళితం అవుతాయి. కాబట్టి దానివల్ల త్వరగా జీర్ణమవుతుంది, రక్తం ఏర్పడుతుంది, శక్తినిచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడ అంత మనకి గబగబా కలపటం, పెద్ద పెద్ద ముద్దలు నోట్లో పడేయటం, లోనకు తోసేయటం. ఇక ఆమె చేసిన శ్రమ పోయే లోన ఉన్న దేవుడికి ఏమిరా కర్మయ్యుడు, వీడు పన్నులు పెట్టినా దళసరిగా నమిలేది కూడా తెలియకుండా వీడు లోన పడేస్తా ఉన్నాడు, మనకా శ్రమ అంతా అని చెప్పేసి అని లోన ఉన్నటువంటి స్వామి కూడా ఇసుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకున్నట్లయితే 10 కాలాల పాటు మనకు జన్మ వచ్చినందుకు సంతోషముగా, ఆరోగ్యముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అవగాహన లేకుండా చేసే పనుల కారణముగా ఈనాడు ఎంతమంది ఆసుపత్రుల పాలైపోయి, ఆసుపత్రుల్లో నెలల తరబడి ఆ బెడ్డుకు అతుక్కుపోయి ముందులు మింగుతూ ఉండే విధానాలన్నీ కూడా మనకి ఈ జీవన విధానములో, ఆహార విషయాలలో సరైనటువంటి అవగాహన లేని కారణముగా మన ఇబ్బందులు పడే పరిస్థితి అనేటువంటిది ప్రధానముగా ఏర్పడుతుంది. అందువల్ల మనం గ్రహించాల్సింది ఏమిటంటే, విశ్వంలో 3 రకాల పదార్థాలు ఉంటాయి. ఏవి? సాత్విక ఆహారాలు ఉంటాయి, రాజసిక సంబంధ ఆహారాలు ఉంటాయి, తామసిక సంబంధ ఆహారములు 3 రకాలు ఉంటాయి. అయితే ఏ జీవులకు ఎలాంటి ఆహారములో ప్రకృతి నియంత్రణ చేసింది, అవి అట్లాగే ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి మానవ నిర్మాణములో మానవుని యొక్క అన్నవాహిక కానీ, మానవుని పన్నుల యొక్క వరస కానీ చూసినట్లయితే శాఖ ఆహారమునకు అనుగుణ్యముగా ఉండే విధానముగానే నిర్మాణం చేయబడ్డాయి. కాబట్టి అంతవరకే తీసుకున్నట్లయితే ఒక్కటా 2 నీకు చెప్పండి, ఎన్ని రకాల కూరగాయలు, ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల పప్పు దినుసులు, ఎన్ని రకాల పండ్లు ఎన్ని కూడా నీకు అమ్మవారు ఇచ్చింది కదా, శాకాంబరీ దేవి ఇచ్చినప్పుడు వాటితో పరిమితమైపోయి, వాటితో నియంత్రణ కలిగి తీసుకుంటూ ఉన్నట్లయితే నిండా 100 ఏండ్లు జీవించే అవకాశం ఏర్పడుతుంది.
శతమానం భవతు శతాయు అని చెప్పి అన్నట్లుగా నిండా నూరేండ్లు ఆరోగ్యముగా బాగా చక్కగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. వాటి వరకే పరిమితం కాగలిగి వాటినే తీసుకున్నట్లయితే. కాబట్టి సాత్వికం వల్ల మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ధ్యానం చేసే వాళ్ళు కూడా చూసినట్లయితే వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవడం కారణముగా మనస్సు కూడా ప్రశాంతముగా ధ్యానములో ఉండే అవకాశం ఏర్పడుతుంది. తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహారాలు తిన్నట్లయితే వాళ్ళ మనస్సు అంతా కూడా మొద్దుబారిపోతుంది, ధ్యానములో ఉండే అవకాశం కూడా ఉండదు. అందువల్ల మునులు చూసినట్లయితే మరి చక్కగా ఫలాదులు భుజిస్తారు, జలములు, సాత్విక జలములు సేవిస్తూ సాత్విక ఫలాలు భుజిస్తూ వాళ్ళు ధ్యానం చేశారు కాబట్టి ఎమ్మటి యోగ సమాధికి వెళ్ళిపోయేవారు. అది అందుచేత మనస్సు అనేది సాత్వికంగా ఉంచుకోవాలంటే మనకి ఇచ్చిన పదార్థాలు, అమ్మవారి ద్వారా ఇవ్వబడ్డ పదార్థములు సాత్వికమైనటువంటి పదార్థాలు తిన్నట్లయితే దాని ద్వారా మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. పదార్థంలో రెండు చెప్పుకోవచ్చు మనం. ఒక పదార్థం ఉందంటే పదార్థము ఆహార పదార్థాలు, వాటిల్లో మరి శక్తి ఉంటుంది, గుణము ఉంటుంది. శక్తి ఏమో దేహానికి వస్తుంది, గుణమేమో మనసుకు పోతుంది. అది చూడండి, కొబ్బరి బోండా అనుకుందాం, వెళ్ళి పేరు వాడతారు మీరు, కొబ్బరి బోండా అది తాగండి, ఎంత ఉంటుందో, ఎంత మాధుర్యంగా ఉంటుంది, తాగితే ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది, మనసు నిర్మలంగా ఉంటుంది. ఒక బోండా తాగు, 2 తాగు, 3 తాగు, చక్కగా మనస్సు చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అదే పక్కన ఇంకొక షాప్ ఉన్నది, ఆడకొకడు పోయాడు, క్వార్టర్ బాటిల్ తీసుకున్నాడు, ఆ పని చిన్న బాటిలే లోన పోసాడు, ఆడే పడ్డాడు. కారణం ఏంటి చెప్పండి? అది బాటిల్లో చిన్న బాటిలే లోన పోసాడు, కళ్ళు తిరిగాయి, కింద పడ్డాడు ఆ పన్నవాడు. ఎందువల్ల అంటే ఆ పదార్థంలో ఉన్నటువంటి గుణం, పదార్థం లోనకు పోతుంది, గుణం మనసుకు పోతుంది. ఆ మనసుకు పోవటం వల్ల మనసులో మత్తు వచ్చేసి అపన్నే పడిపోయింది ఆ పని. కాబట్టి పదార్థాలు అనేటువంటి వాటిలలో ప్రకృతి అని చెప్పిన మహాత్ములు చెప్పారు. కాబట్టి సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనేవి ఉన్నాయి కనుక ఏ జీవులకు ఏ పదార్థాలో ఆ ప్రకృతి నియంత్రణ చేసేసింది. మానవ ప్రాణికి మాత్రం సాత్విక సంబంధమై ఉన్న ఆహారం చాలా మంచిది. శక్తి కావాలని చెప్పి అన్నట్లయితే అమ్మవారు పప్పు దినుసుల్లో ఉన్నది మంచిగా శక్తి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇంకా అనేక రకాల పప్పులు ఉన్నాయి కదా. దాంట్లో చాలామంది మరి యోగులై ఉన్నటువంటి వారు, ధ్యాన మార్గంలో పయనించేటువంటి వారు, తత్వమును శీలించేటువంటి వారు చక్కగా ఆ పెసలు, బొబ్బర్లు ఇలాంటి ఎన్ని కూడా నానబోసి మొలకలు వచ్చిన తర్వాత తీసుకుంటూ ఉంటారు. అది తీసుకోవటం వల్ల ఏమవుతుంది, దేహంలో మంచి శక్తి అనేది ఏర్పడుతుంది, శరీరం కూడా మంచి పటుత్వముగా ఉంటుంది, మాట పటుత్వముగా వస్తుంది, వ్యవహారం పటుత్వముగా ఉంటుంది, మంచి శక్తి ఏర్పడుతుంది వాళ్ళకి. ఈ ప్రకారముగా శక్తినిచ్చేటువంటి ఆహారములు ఇవి చాలు మానవునికి. ఇంకా ఇతర జీవులను వధించి వాటి సంబంధమై ఉన్న మాంసాదులు భుజించటం వల్ల వాటిల్లో ఉన్నటువంటి ఆ తామసిక సంబంధ గుణమే రావటం కాకుండా ఆ జీవులలో ఉండేటువంటి సూక్ష్మ క్రిములు, వ్యాధి సంబంధ, బ్యాక్టీరియా సంబంధ ఆ కణాలు కూడా మన దేహంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ రాబట్టే కదా ఇన్ని ఆసుపత్రులు, ఇన్ని మందులు, ఇంతమంది డాక్టర్లు ఎంతమంది, స్కిన్ డాక్టరు, థ్రోట్, టంగ్, నోస్, ఐ స్పెషలిస్టు, ఇయర్ స్పెషలిస్టు, స్కిన్ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క డాక్టర్ పడి వ్యవహారం చేస్తున్నటువంటి విధానం. ఇంతటి విధానం రావటం గల కారణాలు ఏమిటో కొంత మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇక వచ్చింది కదా అని లోన పడేసుకుంటూ పోతే ఏం కావాలి చెప్పండి? ఎన్ని మందులు మింగాలి, ఎన్ని ఆసుపత్రులు తిరగాలి, ఎన్ని ఇంజక్షన్లు పొడిపించుకోవాలి? కనుక కొంతైనా మనిషి ఆలోచించి అమ్మ అనుగ్రహముతో శాఖాంబరి కాబట్టి అమ్మవారు ఆమె ఏ విధముగా మరి ప్రసాదించిందో ఆ భాగాలలో నుంచి మనం ఆరోగ్యకరముగా ఉన్నటువంటి వాటి వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ఉంటాయి సొసైటీలో, ఎన్నో ఉంటాయి సృష్టిలో, అన్నీ కాదు.
ఏది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయో అనేది విచారించుకుని వాటి వరకే దేహంలోకి మనం పంపాల్సి ఉంటుంది. ఏమి ఇల్లు కట్టుకుంటే మనము ఇంట్లోకి రావాలని చెప్పానంటే ఎవరిని రాణిస్తాం? మర్యాద గలవారు, పండితులు, జ్ఞానులు, ఇంకా బంధువులు కానీ స్నేహితులు కానీ మంచిగా ఉన్నవాళ్ళు, సాంప్రదాయం పాటించేవాళ్ళు, సాత్వికంగా ఉన్నటువంటి వారు, మంచిగా ప్రవర్తించేవారు, అలాంటి వాళ్ళని మనం గృహంలోకి రమ్మని చెప్పని అంటాము తప్ప మిగతా వాళ్ళు రమ్మని చెప్పని అంటామని చెప్పండి. ఇప్పుడు గాడిదలు పోతా ఉన్నాయి, లోనకు వస్తే ఊరుకుంటావా? ఆ పందులు పోతా ఉంటాయి, లోనకు వస్తే ఊరుకుంటావా? శునకాలు పోతాయి, లోనకు వస్తే ఊరుకుంటావా? ఊరుకోం కదా. మన గృహంలోకి అలాంటివి వస్తే ఊరుకోం, మనం గేట్ వేసేస్తాం, ముందే పెట్టి నెట్టేస్తాం. మరి గృహంలోకి వచ్చే విధానంలోనే ఇంత నియమం పాటించినప్పుడు మరి దేహంలోకి పోయే విధానంలో అంటే గృహంలోకి మాత్రం రాకూడదు, దేహంలోకి మాత్రం పోవచ్చు. ఇదేమి న్యాయం? ఇదేం ధర్మం? ఇందువల్లే మనం దేహం నుంచి ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత ముఖ్యముగా మరి ఈ శాకాంబరి అమ్మవారి వ్రతం మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నాం. దాన్ని గమనించి మనం మరి ఏదో పూజ చేసుకున్నాము అంటే అమ్మవారికి చుట్టూ ఆ వంకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, సొరకాయలు ఇవన్నీ కట్టేసేసి అమ్మవారికి మాత్రం కట్టేసేసి ఇంటికి పోయాక అమ్మవారికి మళ్ళీ కోడి గీడి మొత్తం అక్కడ పెడతాం ఇంటికి పోయిన తర్వాత. అందుచేత ఇవి కాదు మనం చేయాల్సిన పని. ఈనాడు మన అమ్మవారికి ఏ విధముగా అలంకార విధానముగా మనం చేసామో జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పండ్లతో, కూరగాయలతో, పప్పు దినుసులతో ఎట్లా అలంకరణ చేసి అమ్మవారికి ఈ విధముగా ఆ పూట చేశామో వాటి వరకే పరిమితంగా, అంతే. మళ్ళా సంవత్సరం వచ్చేదాకా మళ్ళీ పూజ చేస్తాం అమ్మవారికి. మళ్ళా నవరాత్రులు వస్తాయి కదా, మళ్ళీ ఆ పూట శాకాంబరిగా అమ్మవారు అలంకారం చేస్తాం కదా. ఏవైతే చేశావో పండ్లతో, కూరగాయలతో, పప్పులతో ఏవే చేశావో అంతవరకు పరిమితంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అది కాకుండా వేరే జీవుల కోసంగా పెట్టినవి కూడా నువ్వు మింగావనుకో, ఆ తర్వాత ఏమవుతుంది? ఇక ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అయితే చూసినట్లే బైపాస్ సర్జరీలు అని చెప్పని అంటారు. ఏమి పెద్దగా దేహాన్ని కోసి చేసే విధానాలు అంతంత లెక్క ఎందుకు వస్తూ ఉన్నాయి? హార్ట్ ఫెయిల్ కావటము, కిడ్నీలు ఫెయిల్ కావటం, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయని చెప్పనంటే ఆహారం వల్లే మానవుడు దేహాన్ని పాడు చేసుకోవటము అవుతుంది. అందుచేత మనం కొన్ని నియమాలు పాటించుకుని ఆహార విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. చూడండి, నారద భగవానుల వారి ఆశ్రమంలో లీలావతి ఉన్నది. లీలావతి అంటే ఎవరు? ఆమె గారు హిరణ్యకశిపుని భార్య. హిరణ్యకశిపుడు అటు తపస్సుకు పోయినప్పుడు అమ్మగారు మరి నారద భగవానుల వారి ఆశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి వేరే కథలు వేరే అనుకోండి. కనుక ఆ ప్రకారంగా గర్భవతిగా ఆమె ఉన్నది. ఆశ్రమం జీవితం జీవించింది, మహాత్ములకు సేవ చేసింది. ఆశ్రమంలో ఏముంటాయి? ఆహారాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇవే కదా ఉండేది. ఆ విధముగా ఆమె గారు ఆహార విధానంగా ఇవన్నీ పాటించడం కారణముగా లోన ఉన్నటువంటి వాడు ఎట్లా తయారయ్యాడు? భక్తుడయ్యాడు వాడు. హిరణ్యకశిపుడు వాడు అంశమైనప్పుడు ఆయన లక్షణాలు రావాలిగా. హిరణ్యకశిపుడు రాక్షస విధానంగా ప్రవర్తించే విధానం, అలాంటి అంశ ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఆ పుట్టినవాడు కూడా తండ్రి విధానముగా క్రౌర్యము, ద్వేషము, కక్ష, ప్రతీకారములు ఆ గుణాలే రావాలి వానికి. కానీ ఏమైంది ఇక్కడ అంటే మరి ఆ తల్లి ఆశ్రమ జీవితం జీవించింది. ఆశ్రమంలో ఏముంటాయి? ఆహారాలు ఇవే, పండ్లు, కూరగాయలు, పచ్చి కూరగాయలు, మొలకెత్తని గింజలు, తేనె, వాటరు, నిమ్మరసము, ఇవే ఉండేది. అవన్నీ తీసుకున్నది కాబట్టి చక్కగా లోన ఉన్నవాడు కూడా సాత్వికంగా పెరిగాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. మన ఇళ్లలో ఎవరన్నా తల్లులు గర్భవతిగా ఉన్నట్లయితే మరి వాళ్ళు సాత్వికమై ఉన్నటువంటి ఆహారం తీసుకున్నట్లయితే వాడి మనస్సు కూడా సాత్వికంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. వాడు బయటకు వచ్చిన తర్వాత భక్తి కలిగి ఉంటాడు, అందరిని ప్రేమిస్తాడు, అందరిని గౌరవిస్తాడు, అమ్మా నాన్న పట్ల పూజ్యభావంతో ప్రవర్తిస్తాడు, పెద్దల పట్ల గౌరవభావం ఉంటుంది. అన్నీ కూడా లోన ఆ గుణాలను సంతరింపజేసుకుని బయటకు వచ్చాడు కాబట్టి అలాంటి స్వభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆహారం అనేది ప్రధానమైనటువంటిది మనిషికి. అది దేహ నిర్మాణములో
మనస్సు ప్రవర్తనలో రెండింటి కారణం ఆహారం. దేహం ఎదుగుదలలో మనస్సు యొక్క విధానములో ప్రధానం. కాబట్టి మరి ఈ ప్రకారముగా మరి దైవ మార్గంలో పోవాలి, యోగ మార్గంలో పోవాలి, ధ్యానం బాగా చేయాలని చెప్పినంటే మాత్రం ముఖ్యంగా ఇలాంటివి తీసుకోవాల్సిందే. అది కాకపోయినా, ధ్యానం లేకపోయినా, జపం లేకపోయినా, దైవ భక్తి లేకపోయినా కనీసం లోకంలో ఆరోగ్యంగా జీవించాలిగా, ఆసుపత్రుల పాలు కాకుండా. కాబట్టి ఆరోగ్యంగా మనం జీవించాలనే భావం ఒకటి ఉన్నట్లయితే మాత్రం మనం కొంచెం ఆహార విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోవటం వల్ల మన శరీరం అంతా కూడా చక్కగా ఉంటుంది. అందువల్ల అమ్మవారు శాకాంబరి. శాఖలంటే ఏమిటి? అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మొత్తం శాఖలే. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు. ఊర్ధ్వమూలం అధశాఖం. కాబట్టి శాఖలన్నీ కూడా కింద ఉన్నాయి. ఈ శాఖ విశ్వమంతా శాఖలే, మొత్తం శాఖోపశాఖలుగా విశ్వమంతా వ్యాపకమై ఉన్నది. ఆ శాఖోపశాఖల నుంచి ఏర్పడేటువంటివి ఈ పండ్లు, కూరగాయలు, రసాదులు, పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఆ శాఖల నుంచే వస్తూ ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని మనం శాకాంబరిగా పూజ చేసిన విధానంలో మనం ఏం చేయాలి అని చెప్పనంటే, అమ్మవారి శాకాంబరి కాబట్టి ఈ శాఖలకు వచ్చినవి మాత్రమే తినండి చాలంతే. ఈ చెట్లకి వచ్చినది పప్పులు కానీ, ఇంకా కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ మొత్తం కూడా ఈ శాఖల నుంచి ఆవిర్భావం అవుతున్నాయి. కాబట్టి మనం భక్తితో అమ్మవారిని పూట సేవిస్తున్నాం గనక దాన్ని కట్టుబడి మనం ఈ విధానంలో ఉండాలి. ఇక్కడ మాత్రం ఇప్పుడు శాకాంబరిగా అమ్మవారిని పూజ చేసేసి ఇంటికి పోయిన తర్వాత ఇక ప్లేట్ మార్చేసామనుకో, అమ్మ కూడా కాపాడే అవకాశాలు ఉండవేక. ఈ ప్రకారముగా మానవుడు అనేకమైనటువంటి తామసిక సంబంధ పదార్థాలకు లోను కావటం కారణముగా మరి ఆరోగ్యాలను పోగొట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మరిందా చెప్పుకున్న విషయాన్ని, లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఆశ్రమం యొక్క సంబంధ జీవితం జీవించినప్పుడు ఆమె తీసుకున్నటువంటి ఆహార పదార్థాల కారణముగా వాడు మాతృగర్భము జొచ్చిమొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద జర్చువాడు పెద్దల బొడగున్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతరడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. ఈ విధముగా చూసినట్లయితే కారణం ఏంటంటే ఆశ్రమ సంబంధ జీవన విధానము, ఆహార నియమాలు పాటించడం కారణముగా అలాంటి బిడ్డ, పండంటి బిడ్డ, ఆరోగ్యం గల బిడ్డ, భక్తి గల బిడ్డ, అందరిని ప్రేమాస్పదంగా చూసే బిడ్డ అని ఆమె పుట్టాడు. ఎవరికి? లీలావతమ్మ గారికి. అట్లా ఎవరైతే ఇళ్లలో మరి తల్లులు గర్భవతిగా ఉంటారో వాళ్ళు గ్రహించండి, మీకు శక్తి వస్తుంది, తీసుకోండి. జీడిపప్పు ఉన్నది, బాదం పప్పు ఉన్నది, పిస్తా ఉన్నది, ఎండు ద్రాక్షాలు ఉన్నాయి, ఇవి శక్తిని ఇస్తాయి, అవేం అవసరంలా. అలాంటి పడేసావనుకో ఇక లోన ఉన్నవాడు అవి తింటాడు, బయటకు వచ్చిన తర్వాత తామసికంగా కొట్లాడకు తయారవుతూ ఉంటాడు. ఈనాడు ఎంతమంది చూడండి, మా అబ్బాయి అండి తిడతా ఉన్నాడు అంటారు ఈ పెద్దలు. కొన్ని కుటుంబాల్లో అయితే వాళ్ళు మా అబ్బాయి అండి వాడు కొడతా ఉన్నాడు, తిట్టడం ఇంక ఉత్తమం, వాడు కొడతా ఉన్నాడు పట్టుకుని అమ్మ నాన్నే. కారణం ఏంటని చెప్పానంటే వాడు అట్లా పెరిగాడు, సంస్కారం లేకుండా ఈ తామసిక ఆహారాలు తిని లెక్కలేనిదానంగా పెరిగి ఈ గౌరవ విధానం లేకుండా, సాత్విక విధానం లేకుండా ఉండటం కారణముగా కనుక కన్న తల్లిదండ్రులనే వాళ్ళు కొడుతూ ఉన్నారు. కన్న తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి చదివించేవాడిని ఎన్నో విధాయకాలకు ఉపకారం చేసినటువంటి వాళ్ళనే వాళ్ళు లెక్క లేకుండా ప్రవర్తిస్తూ వాళ్ళని తిడుతూ కొడుతూ చేస్తున్నారని చెప్పనంటే మరి తీసుకుంటున్నటువంటి ఆహారాల ప్రభావము. అందుచేత ఈ పూట మనం అమ్మవారిని శాకాంబరిగా పూజ చేస్తున్నాం కాబట్టి ఆ విధానములో మనం విషయాన్ని గమనించి ఆ జగన్మాత మనకు ఇన్ని విధాయకాలుగా ఆ శాఖల ద్వారా పదార్థాలు ఇచ్చిందో అవి మనం గమనించుకుని చక్కగా ఆరోగ్యం కోసమైనా మనం అవి తీసుకోవాల్సి ఉంటుంది. గమనించండి, ఉదయం లెగవగానే మంచిగా వాటర్ తాగాలి. ఆ తర్వాత నిమ్మకాయ పిండి తాగితే కూడా మంచి దేహానికి ఆరోగ్యం. తేనె కూడా నిమ్మకాయలు పిండుకున్నా కూడా మంచిగా తీసుకోవాలి, వేరువేరుగా తీసుకోవచ్చు కావాలని చెప్పానంటే. ఇంకా కాస్త మరి పండ్లు మిక్సీ చేసి
ఆ రసాన్ని తాగండి. ఇలా కూరగాయలు కూడా అవి కూడా ఇప్పుడు దోసకాయ కానీ, బీరకాయ కానీ, క్యారెట్ కానీ కొన్ని ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ముక్కలుగా కోసి మిక్స్ చేసుకుని కూడా తాగొచ్చు. ఉత్తయ్య తిన్నా కూడా మంచిదే, మిక్స్ చేసుకున్నాం అనుకో లోన త్వరగా వెళ్ళిపోతుంది, జీర్ణం అవుతుంది. కాబట్టి ఆ విధముగా చేసినట్లయితే మన ఈ దేహ శాఖలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ళు ఎన్ని, చేతులు ఎన్ని శాఖలే. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహువ్యయం. ఊర్ధ్వమూలం అధశాఖం, పైనే మొదలుందట, కిందేం కొమ్మలు ఉన్నాయట. ఏదా వృక్షం చెప్పండి ఇక్కడ? ఈ మొదలేమో దేహం, ఈ చేతులే కాళ్ళేమో కొమ్మలు కింద ఉన్నాయి. కాళ్ళు చేతులు కొమ్మలు కింద ఉన్నాయి. ఈ చెట్టుకి మొదలేమో పైన ఉందన్నమాట. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము, మూదమల రగమింటి మీదను మద గజము విహరించెరా, చిదిమి పట్టిన పండు కైవడి చీమ ఏనుగు మృంగెరా, సదయుడామలూరి రాఘవ సార్వభౌమ దయానిదే అని బ్రహ్మేంద్ర స్వామిలో చెప్పామాట. మొదలు మీదుగా తలలు క్రిందుగా. కాబట్టి ఈ దేహం కూడా ఒక రకం చూసే వృక్షమే. కాబట్టి శిరోభాగమేమో అది మొదలు, కింద ఉన్నటువంటి భాగాలు ఇవన్నీ కూడా చేతులు, కాళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా కొమ్మల కింద ఉన్నాయన్నమాట. ఇది కూడా శాఖలుగా ఉన్నటువంటి వృక్షమే. కాబట్టి ఈ వృక్షాన్ని కూడా మనం ఏం చేయాలి? సాత్వికమై ఉన్నటువంటి ఆహార పానీయాలు అందించినట్లయితే ఇది కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఆ విశ్వ జగత్తంతా కూడానేమో సమిష్టిగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటే, ఈ విష్ణు జగత్తు, ఈ దేహం కూడా శాఖోపశాఖలుగానే ఉన్నది. అందువల్ల ఆ శాఖాంబరి అమ్మవారిని మనం పూజించినందుకు ఈ పూట నుంచి అయినా కనీసం ఈ పూటను అమ్మవారిని పూజ చేశాను, అమ్మవారికి కూడా చక్కగా ఈ కూరగాయలతోనే అలంకరణ చేసి పూజ చేశాను అన్న భావనతో ఈ పూట నుంచి నేను ఇక ఈ పదార్థాలే తీసుకుంటాను, మిగతా పదార్థాల జోలికి పోనని చెప్పి నియమం పెట్టుకోండి. నీ దేహం ఆరోగ్యవంతంగా అవుతుంది. ఎలాంటి తేడాలు ఉన్నా శరీరంలో ఆ మొత్తం పోతాయి. ఇంతకుముందు ఏమన్నా ఉండే కొన్ని వ్యాధులు ఉంటాయి. చాలామంది కాలు నొప్పులతో, నడువు నొప్పులతో, అలసరతో ఇవన్నీ ఇబ్బంది పడే విధానంగా ఉంటుంది. పైకి చెప్పుకోలేరు, లోన భరించలేరు. ఆసుపత్రులకు పోతే మందులు ఇస్తూ ఉంటారు, అవి మింగుతూనే ఉంటారు, పదార్థాలు పోస్తూనే ఉంటారు. ఏమవుతున్నప్పుడు పదార్థాలు పోస్తూ ఉండే, మందులు లోన పడేస్తూ ఉండే. కాబట్టి మందులేమో నయం చేస్తాయి, ఈ పదార్థాలు మళ్ళా పుట్టింప చేస్తూ ఉంటాయి. కనుక లోనన్నటువంటి అవన్నీ కూడా నిత్య కళ్యాణ పచ్చతోరణం లాగా విరాజమానంగా వృద్ధిల్లుతూ అట్లాగే ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. అందుచేత మన శరీరంలో ఒకవేళ ఎవరికైనా అలసరం ఉన్నా, ఇంకేదన్నా ఆస్మాలు ఉన్నా, కొంతమంది ఆస్మాతో బాధపడుతూ ఉంటారు, అలసరతో బాధపడుతూ ఉంటారు, నడు నొప్పులతో బాధపడుతూ ఉంటారు, కాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఈ విధముగా ఉన్నటువంటి ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, శాఖాంబరి అమ్మవారి అనుగ్రహం అవి తీసుకున్నట్లయితే మరి మీ శరీరంలో ఉన్నటువంటి అలసరలు పోతాయి, నడువు నొప్పులు పోతాయి, కాలు నొప్పులు పోతాయి, అన్ని నొప్పులు పోతాయి. ఈ విధముగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ శాఖలు మరి అమ్మవారు మనకి ప్రసాదించింది. కాబట్టి ఆ విధముగా మనం అమ్మవారి ఇచ్చినటువంటి ఆహార విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పరమాత్ముడు చెప్పాడు గీతలో, ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః. ఇవి ఆ సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఆహార విధానములు. కటు ఆమ్ల లవణ అత్యుక్షణ తీక్షణ రోక్ష విదాహినః ఆహారః రాజసయిష్ట దుఃఖ శోక ఆమయ ప్రదాహ. ఇవన్నీ కూడా దుఃఖము, శోకము, ఆమయం అంటే రోగాలు. ఈ రాజసిక సంబంధమై ఉన్న ఆహారాలు తినేటువంటి వారికి ఏమొస్తాయని చెప్పనంటే దుఃఖము, శోకము, ఆమయము అంటే రోగాలన్నీ కూడా వచ్చి పడతాయి అని స్వామి చెప్పారు. యాతయామం గతరసం పూతి పరుషితం చేయత్తు ఉచ్చిష్టంచ అమేధ్యంచ భోజనం తామస ప్రియం అన్నాడు. కనుక తామసిక సంబంధమై ఉన్న ఆహారాలు భుజించినట్లయితే దానివల్ల ఏమవుతుంది? ఇక దీర్ఘ వ్యాధులు నిరంతరముగా దేహంలో కాపరం ఉంటాయన్నమాట. రజోగుణం వల్ల వచ్చే వ్యాధులు అయితేనేమో బంధువులు చూసిపోతూ ఉంటాయి, ఎట్లా ఉన్నారు ఏంటి ఈ మధ్యన కనపడలేదు నువ్వు అనే విధానముగా వచ్చి చూసి 4 పూటలు ఉండి వెళ్ళిపోయే బంధువులుగా ఉంటాయి రజోగుణం వల్ల వచ్చే వ్యాధులు అనేటువంటి.
ఈ తామసికం వల్ల వచ్చే వ్యాధులు ఉన్నాయే అవి వన్ వే, పద్మవ్యూహంలో పోయినట్లుగా అవి వస్తాయి తప్ప అవి పోవేక. ఏమే వ్యాధి, చాలా కాలం అయింది వచ్చి నువ్వు పోకుండా ఎట్లా కూర్చున్నావు అంటాడు ఈయనగారు. ఆ వ్యాధి ఏమంటుంది, అరే నాయనా నువ్వు పోయేవాడివే కదా, ఇద్దరం కలిసే పోదాం అనే కోణంలో ఆ వచ్చిన వ్యాధులు కూడా పోకుండా తిష్ట వేసుకుని కాపురం చేస్తూ ఉంటారు లోపల వచ్చే పని. కాబట్టి ఈ ప్రకారముగా మనం ఏంటంటే స్వామి చెప్పినట్లుగా సాత్విక, రాజసిక, తామసిక ఆహారాల గురించి గీతల పరమాత్మ చెప్పాడు. దానికి విశేషముగా మహాత్ములు ఎంతో గొప్ప వ్యాఖ్యానాలు రచించారు. కనీసం అవన్నీ మీరు చూడండి, ఏమి శ్లోకాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక. ఇవి ఆహారములు సాత్విక సంబంధమై ఉన్న ఆహారములు అన్నారు. ఆయుష్ని పెంచాలి, సత్వ శక్తిని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి, పప్పులలో ఉన్నాయి. బలం పప్పుల ద్వారా వస్తుంది, ఆరోగ్యం కూరగాయలు ఆకుకూరల వల్ల వస్తుంది, శక్తి పప్పుల వల్ల వస్తుంది. సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధన, తినేటప్పుడు ప్రీతికరంగా ఉంటుంది. వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః. ఈ విధముగా ఉన్నటువంటి ఆహారములు మరి దేహానికి సాత్వికాన్ని పెంపొందింపజేస్తాయి, మనసు కూడా సాత్వికాన్ని పెంపొందింపజేస్తాయి. ఆ సాత్వికం ఉండటం వల్ల చక్కగా మనము జపం బాగా చేస్తాము, ధ్యానం బాగా చేస్తాం. ముఖ్యంగా చాలా మంది జపం చేస్తూ ఉంటారు. అట్లా జపాలు పట్టుకుని 2 కన్నులు ముకులించి ఓం నమో నారాయణాయ అని చెప్పనగానే ఆ జపాలు జారిపోతున్నా పని. కారణం ఏంటి, తమస్సు పెరిగిపోయింది. ధ్యానం చేసేవాళ్ళు గురు బ్రహ్మ గురు విష్ణువు చెప్పుకొని 2 కళ్ళు ముకులించి శ్వాసను గమనించే విధానం కూర్చుంటారు. 2 శ్వాసలు గమనిస్తారేమో, 3వ శ్వాస కల్లా ఎక్కడో ఏదో లోకాలలో మునుగుతూ ఉంటారు. ఈ విధముగా కారణం ఏంటి, మనసు లోపల రజస్సు తమస్సు పెరిగిపోయాయి కాబట్టి. అందుచేత రజస్సు తమస్సు పెరిగిపోయినాయా అని చెప్పనంటే రజోగుణం వల్ల ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, తమో గుణము చేత నిద్ర వస్తూ ఉంటుంది. కనుక సాత్వికం ఉందనుకో ఏకాగ్రత, తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాతి యోగం ఆత్మవిశుద్ధయే. కనుక మనకి మహాత్ములు చెప్పే మాటలు, శాస్త్రం చెప్పే మాటలు కొన్నైనా గ్రహించాలి. మాకెందుకులే అవన్నీ చాదస్తాలు చెప్పుకుంటూ ఉంటారు, అలాగే చాదస్తం పట్టింది అని నిర్లక్ష్య భావన, ఎలాంటి భక్తి భావం లేకుండా మరి తిరస్కారంగా నెట్టివేసే విధానం చేయటం వల్ల నష్టపోయేది ఎవరు? అంతే, నష్టపోయేది మనమే. కాబట్టి ఏంటంటే మహాత్ములు చెప్పేటువంటి మాటలు మన జీవితానికి బంగారపు బాటలు, ముఖ్యంగా గమనించాలి. కనుక ఈ రోజున మనము అన్నపూర్ణమ్మ తల్లిని చక్కగా మరి భక్తి భావనతో సేవించుకుంటూ ఉన్నాం. అన్నపూర్ణమ్మ అన్నామే, శాకాంబరి అన్న ఆమె. ఎందువల్ల అన్నం అంటే ఏమిటి, జీవులు భక్షించే భాగాన్ని అన్నము అంటారు. అదభక్షనే